యోబు గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు షూహీయుడైన బిల్దాదు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను. 2వ వచనం. మాటలలో చిక్కుపరచుటకై మీరెంతసేపు వెదుకుదురు? మీరు ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాటలాడెదము. 3వ వచనం. మీ దృష్టికి మృగములుగాను మూఢులుగాను మేమెంచబడుట ఎలా? 4వ వచనం. కోపము చేత నిన్ను నీవు చీల్చుకొనువాడా, నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా? నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా? 5వ వచనం. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును. 6వ వచనం. వారి గుడారములో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. 7వ వచనం. వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును, వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును. 8వ వచనం. వారు వాగురల మీద నడచువారు, తమ కాళ్ళే వారిని వలలోనికి నడిపించును. 9వ వచనం. బోను వారి మడిమెను పట్టుకొనును, వల వారిని చిక్కించుకొనును. 10వ వచనం. వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును, వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును. 11వ వచనం. నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగ చేయును, భయములు వారిని వెంటాడి తరుమును. 12వ వచనం. వారి బలము క్షీణించిపోవును, వారిని కూల్చుటకు ఆపద కాచియుండును. 13వ వచనం. అది వారి దేహ అవయవములను భక్షించును, మరణ జ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును. 14వ వచనం. వారి ఆశ్రయమైన వారి గుడారములో నుండి పెరికివేయబడుదురు, వారు భీకరుడగు రాజునొద్దకు కొనిపోబడుదురు. 15వ వచనం. వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేయుదురు, వారి నివాస స్థలము మీద గంధకము చల్లబడును. 16వ వచనం. క్రింద వారి వేళ్ళు ఎండిపోవును, పైన వారి కొమ్మలు నరకబడును. 17వ వచనం. భూమి మీద ఎవరునూ వారిని జ్ఞాపకము చేసుకొనరు, మైదానమందు ఎక్కడనూ వారిని ఎరిగిన వారు ఉండరు. 18వ వచనం. జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు, భూలోకములో నుండి వారిని తరుముదురు. 19వ వచనం. వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు, వారు నివసించిన స్థలములో తప్పించుకొనినవాడు ఒక్కడైనను ఉండడు. 20వ వచనం. తర్వాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూచి విస్మయమొందుదురు, పూర్వముండిన వారు దానిని చూచి దిగులు పడుదురు. 21వ వచనం. నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును, దేవుని ఎరుగని వారి స్థలము ఇట్టిది. ఆమేన్.